తమన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. ఈ దాడులకు 5 రోజుల పాటు విరామాన్ని ప్రకటించారు. ఇరాన్ నేతలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే చర్చల ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అసలు చర్చలే జరగడం లేదని స్పష్టం చేసింది. హార్ముజ్ను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించడంతోనే ఆయన దిగివచ్చారని పేర్కొంది. ఆర్థిక చమురు మార్కెట్ల స్థిరీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నం ఇది అని వ్యాఖ్యానించింది. మంచి వాతావరణంలో ఇరాన్తో జరిగిన చర్చలు సఫలమయ్యాయని ట్రంప్ వెల్లడించారు. అవి సంపూర్ణ పరిష్కారం దిశగా సాగాయని పేర్కొన్నారు. ఈ వారమంతా చర్చలు జరుగుతాయన్న ఆయన ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు చర్చల ఫలితంగానే విద్యుత్ ప్లాంట్లపై దాడులను నిలిపివేస్తున్నామని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అయితే చర్చల వివరాలను ఎక్కడ జరుగుతుంది అనేది ఆయన వెల్లడించలేదు. ట్రంప్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఇరాన్ అధికార మీడియా ఓ ప్రకటన వెలువడి చేసింది. ఇరాన్ గట్టి హెచ్చరికలతో అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గారని ప్రకటించింది. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు సన్నిహితంగా ఉండే 2 వార్తా సంస్థలు అమెరికాతో చర్చలేవీ జరగలేదని స్పష్టం చేశాయి. నిన్న ఉదయం మాత్రం ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అగార్చి స్పందించారు. తాను తుర్కియే విదేశాంగ మంత్రి హకత్ పిదాతో ఫోన్లో మాట్లాడినట్లుగా తెలిపారు. గతంలో అమెరికా ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిగా తుర్కియే వ్యవహరించిందని రష్యా విదేశాంగ మంత్రితోనూ అబ్బాస్ చర్చలు జరిపారు.